అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఒక మనిషి యొక్క వైవాహిక సుఖాన్ని, దాంపత్య జీవితాన్ని, అలాగే కుటుంబాన్ని నిర్ణయించేటటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఈ ఫ్యాక్టర్స్ అనేవి శుభత్వం పొంది ఉంటే ఎలాంటి ఫలితాలనిస్తుంది? పాపత్వం పొంది ఉంటే ఎలాంటి ఫలితాలనిస్తుంది? అలాగే వాళ్ళ యొక్క దశాంతర్దశలనేవి ఈ గ్రహస్థితికి తగ్గట్టు ఎటువంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మనిషి యొక్క కుటుంబ జీవితాన్ని నిర్ణయించేటప్పుడు మనం 5 విషయాల్ని మనం అక్కడ ప్రాముఖ్యంగా చూసుకోవాల్సొస్తుందండి. అంటే 5 ఫ్యాక్టర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఎవరీ పర్సన్ యొక్క మ్యారిటల్ లైఫ్‌లో మనం తీసుకోవాల్సినటువంటి యాస్పెక్ట్స్ ఏవేవి అంటే జాతకంలో మనకు కుటుంబ స్థానమైనటువంటి రెండో ఇల్లు. అంటే రెండో ఇల్లు అనేది మనకు మన యొక్క ఫ్యామిలీ ఎన్విరాన్మెంటు, ఫ్యామిలీ మెంబర్స్‌తో మనకున్నటువంటి బాండింగు, అలాగే ఫ్యామిలీ నుంచి మనం పొందాల్సినటువంటి బ్యాకప్ అయినా సరే, సపోర్ట్ అయినా సరే ఎలా ఉంటుందనేది నిర్ణయిస్తుంది. సో, కుటుంబం అనేది ఇక్కడ ఓన్లీ ఒక్క అంటే ఇక్కడ మనకు కన్‌ఫ్యూషన్ ఒస్తుంది. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు జాతకంలో ఒక్కొక్క స్థానం అనేది ఒక్కొక్క పర్సన్‌కి మనకు రిలేట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండో ఇల్లు కుటుంబ స్థానం అనుకోండి. మూడో ఇల్లు భ్రాతృస్థానం అని చెప్తారు. నాలుగో ఇల్లు మాతృస్థానము, ఐదో ఇల్లు సంతాన స్థానము, ఆరో ఇల్లు మేనమామలు, బావ-బామర్దులు, ఏడో ఇల్లు కళత్ర స్థానము, ఎనిమిదో ఇల్లు జీవిత భాగస్వామి యొక్క కుటుంబం నుంచి లభించే సా జీవిత భాగస్వామి యొక్క కుటుంబాన్ని నిర్ణయించే స్థానము. తొమ్మిదో ఇల్లు అనేది పితృస్థానం అవుతుంది. సో, ఒక్కొక్క హౌస్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్‌ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి, మనం అన్ని హౌసెస్‌ని కన్సిడర్ చేసుకోవాలనంటే, ఆఫ్‌కోర్స్ అన్ని హౌసెస్ మనకక్కడ ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ, ఒక ఫ్యామిలీ యాస్పెక్ట్ అనేది తీసుకోవాల్సొచ్చేటప్పుడు, ఆ పర్టిక్యులర్ హౌస్‌ని సెకండ్ హౌస్‌తో కోరిలేట్ చేసుకొని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మనిషి వాళ్ళ తండ్రితో బావుంటారా లేదా? అంటే తండ్రి కొడుకుల మధ్య కానీ, తండ్రి కూతుర్ల మధ్య కానీ ఉన్నటువంటి సంబంధం ఎలా చూడాలి అనంటే, మనం అక్కడ పితృస్థానాన్ని చూస్తాం ఫస్ట్ మనం. అంటే తొమ్మిదో ఇల్లైనటువంటి నైన్త్ హౌసు, అలాగే తొమ్మిదో ఇంటి అధిపతి, నైన్త్ లార్డ్. ఈ రెండిటి కండిషన్‌ను వీటితో పాటు పితృకారకుడైనటువంటి సూర్యుడి యొక్క కండిషన్. ఈ 3 మనం పరిగణలోకి తీసుకొని వాటి యొక్క బలాబలాలు నిర్ణయించిన తర్వాత ఈ మూడిటిని సెకండ్ హౌస్‌తో కోరిలేట్ చేసుకోవాలి. అంటే సెకండ్ హౌస్ అనేది మనకు ఇప్పుడు ఫాదర్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా మనకు. ఫాదర్ అనేది సెపరేట్‌గా ఒక ఎంటిటీ అనేది ఉండదు. సో, ఫ్యామిలీలో మనకు ఫాదర్ యొక్క సపోర్ట్ అనేది ఉంటుందా? లేకపోతే ఫ్యామిలీలో ఫాదర్‌తో మనకున్నటువంటి రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందనేది త్రూ సెకండ్ హౌస్ అనేది మనకు నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది కుటుంబాల్లో ఏంటంటే తండ్రి కొడుకులు ఎప్పుడూ ఒక ఒపీనియన్ మీద బేస్ అయ్యి ఉండరు. వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటుంది. ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. ఎక్కువ వాగ్వాదాలు అలాంటివి చేసుకుంటూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు ఎనిమీస్ అయిపోతారా? లేకపోతే వాళ్ళకు గొడవలుంటాయని మనం అనుకోకూడదు. ఇక్కడేంటంటే నైన్త్ హౌసు, నైన్త్ లార్డు, సూర్యుడు గనక బలంగా ఉండి సెకండ్ హౌస్ బలహీనపడితే అప్పుడేమవుతుందంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అనేది వస్తుంది. అంటే తండ్రి ఒకటి చెప్తే కొడుకు ఇంకొకటి చెప్తాడు. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకే విషయాన్ని ఏకీభవించరు. సో, అప్పుడేమవుతుందంటే తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. కొడుకు కూడా తండ్రి మీద ఉన్నటువంటి ఆప్యాయత ఉంటుంది. కాకపోతే వాటిని ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరు. ఎప్పుడు సెకండ్ హౌస్ అనేది మనకు ఎఫెక్ట్ అయితే. దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మాతృస్థానం తీసుకోండి. మదర్‌కి సన్‌కి లేకపోతే మదర్‌కి డాటర్‌కి ఉన్నటువంటి సంబంధం బావుంటుంది. జనరల్‌గా ఫోర్త్ హౌసు, ఫోర్త్ లార్డు, చంద్రుడు ఈ 3 బావుంటాయి. కానీ అది ఫ్యామిలీలో మనకు కనబడుతుందా లేదా అనేది మనకు అంటే ఔటర్ యాస్పెక్ట్ బయట బయట మనుషులకి కళ్ళకు కనిపిస్తుందా? అది అని గనక చూసుకునేటప్పుడు సెకండ్ హౌస్ విల్ ప్లే ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. ఈవెన్ సిమిలర్‌లీ భార్యాభర్తల విషయంలో కూడా సెవెంత్ హౌసు, సెవెంత్ లార్డు, శుక్రుడు మనకక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అవి 3 బావుంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్‌షిప్పు, కంపాటబిలిటీ, అఫెక్షన్ అంతా బావుంటుందని మనం భావించాలి. కానీ అది అది ఫిజికల్ యాస్పెక్ట్‌లో మనకు మేనిఫెస్ట్ అవుతుందా లేదా అనేది సెకండ్ హౌస్ నిర్ణయిస్తుంది. సో, సెకండ్ హౌస్ అనేది ఓవరాల్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అనేది మనకు మన చిన్న వయస్సు నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు ఎవ్రీ స్టేజ్‌లో మారుతూ ఉంటుంది మనకు.
అంటే పుట్టినప్పటి నుంచి ఒక 25 ఏళ్ళు వచ్చేంత వరకు మనకు ఫ్యామిలీ కింద మోస్ట్ ఇంపార్టెంట్‌గా తల్లిదండ్రులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళే వస్తారు. అదే మన యొక్క కుటుంబం అయి ఉంటుంది. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత భార్య, మనము లేకపోతే ఆడవాళ్ళ పర్స్పెక్టివ్‌లో భర్త, పిల్లలు వీళ్ళే ఒక ఫ్యామిలీ కింద వస్తారు. సిమిలర్‌లీ ఏజ్ అయిన తర్వాత అంటే ఒక 65 ప్లస్ దాటిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఎయిదర్ ఇప్పుడు కూతురు, అల్లుడు ఇంటికి వెళ్ళడం. అప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ మన ఇంట్లో తగ్గిపోతారు. లేకపోతే కొడుకుకు పెళ్లి చేస్తే కోడలు ఇంటికొస్తారు కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవుతారు. అంటే 65 ఇయర్స్ అయిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఫ్యామిలీలో చేంజెస్ జరుగుతాయి. ఎయిదర్ ఇట్ మే బి అడిషన్ టు ద ఫ్యామిలీ ఆర్ ఇట్ మే బి సబ్‌ట్రాక్షన్ టు ద ఫ్యామిలీ. అలాగే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు మనవళ్ళు, మనవరాళ్ళు ఇలాంటివన్నీ మనకేంటంటే ఒక మనిషికి ఏజ్ అయ్యే కొద్దీ వేరీ అయ్యేటటువంటి ఫ్యాక్టర్స్. సో, ఇవన్నీ కలగలిపే మనకు సెకండ్ హౌస్ అనేది నిర్ణయిస్తుంది. బట్ సెకండ్ హౌస్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏంటంటే, మన యొక్క ఇమ్మీడియేట్ ఫ్యామిలీ అంటే మన ఇంట్లో మనతో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మన గృహంలో, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మెయిన్‌గా అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది పీస్‌ఫుల్‌గా ఉంటుందా? కామ్‌గా ఉంటుందా? ఆహ్, ప్రశాంతంగా ఉంటుందా? అనేది మనకు రెండో ఇంటి అధిపతి నిర్ణయిస్తారు. సో, ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవాల్సిందేంటంటే సెకండ్ హౌస్. తర్వాత మనకు సంతాన స్థానమైనటువంటి ఫిఫ్త్ హౌస్. అంటే పంచమ స్థానము, పంచమాధిపతి, అలాగే వీటికి కారకుడైనటువంటి గురువు. ఈ 3 ఫ్యాక్టర్స్ మనకు ఎంతకంత బలంగా ఉంటే అంతకంత మనకు ప్రామిస్ ఆఫ్ చిల్డ్రన్ అనేది ఉంటుంది. పిల్లలు కలిగిన తర్వాత పిల్లల నుంచి పొందాల్సినటువంటి సంతాన సుఖం లభిస్తుంది. అలాగే పిల్లలు కూడా ఎదిగిన తర్వాత వాళ్ళు ప్రయోజకులయ్యే రకంగా లేకపోతే వాళ్ళ యొక్క అభివృద్ధికి మన జాతకం అనేది సపోర్ట్ చేసే రకంగా కూడా చూసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్యాక్టర్ మనకు సెవెంత్ హౌస్ కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే సెవెంత్ హౌస్ అనేది మనకు జీవిత భాగస్వామితో మనం ఏర్పరచుకునేటటువంటి సంబంధాన్ని నిర్ణయిస్తుంది. అంటే హస్బెండ్ పర్స్పెక్టివ్‌లో వాళ్లకు లభించేటటువంటి భార్య ఎలా ఉంటారు? భార్యతో భర్తకు ఉన్నటువంటి దాంపత్య సుఖం ఎలా ఉంటుంది? అలాగే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్‌షిప్, కంపాటబిలిటీ, అండర్‌స్టాండింగ్ అంతా మనకు సెవెంత్ హౌస్ నిర్ణయిస్తుంది. సో, ఇక్కడ కళత్ర స్థానాధిపతి శుక్రుడు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అలాగే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఒక దాంపత్య జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. చాలామంది దాన్ని అంటే నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే సెకండ్ హౌస్, ఫిఫ్త్ హౌస్, సెవెంత్ హౌస్ ఈ 3 ఫ్యాక్టర్స్ ఎంత బలంగా ఉన్నా కూడా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అనంటే ఎయిత్ హౌస్. అంటే ఎయిత్ హౌస్ అనేది సింగిల్ పిల్లర్ ఫర్ ద మ్యారిటల్ లైఫ్. అంటే ఈ 3 స్థానాలు ఎంత డ్యామేజ్ అయ్యి ఉన్నా కూడా ఎయిత్ హౌస్ యొక్క సపోర్ట్ బావుంటే ఈ 3 స్థానాల డ్యామేజ్‌ని అదొక్కటి భర్తీ చేస్తుంది మనకు. అంటే ఎయిత్ హౌస్ అనేది ఒక మనిషి జీవితంలో మాంగళ్య స్థానం అవుతుంది. అది ఓన్లీ ఆడవాళ్ళకే మాంగళ్య స్థానం అని మనం భావిస్తాం కానీ ఎయిత్ హౌస్ అనేది మగవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మా ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ మేల్ ఆల్సో అంటే మగవాళ్ళకి కూడా ఏంటంటే భార్యతో ఉన్నటువంటి దాంపత్య బంధం ఎలా ఉంటుందనేది 8 నిర్ణయిస్తుంది. మనం జనరల్‌గా ఏం చెప్తామంటే ఎయిత్ హౌస్ అనేది అత్తయ్య, మావయ్యల్ని సూచించేటటువంటి ఫ్యాక్టర్. అంటే జీవిత భాగస్వామి యొక్క కుటుంబం నుంచి మనం పొందగలిగేటటువంటి ట్రీట్మెంట్ అయినా సరే, హాస్పిటాలిటీ అయినా సరే, లేకపోతే వాళ్ళతో మనం ఏర్పరచుకునేటటువంటి సంబంధం ఎలా ఉంటుందనేది మనకు ఎయిత్ హౌస్ నిర్ణయిస్తుంది. అది ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే మాంగళ్య స్థానం అని చెప్తాం గానీ, మగవాళ్ళకి కూడా అది ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే మెయిన్‌గా ఎయిత్ హౌస్ అనేది ఏంటంటే మ్యారిటల్ బాండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుంది లేదా అనేది నిర్ణయిస్తుంది. అంటే ఇన్ జనరల్‌గా అదేంటంటే మనకు ఆయుష్ నిర్ణయిస్తుంది కదా! సో, ఎయిత్ హౌస్ అనేది మగవాళ్ళకి ఆయుష్, ఆడవాళ్ళకు మాంగళ్యం అని చెప్తారు కానీ, ఎయిత్ హౌస్ అనేది ఇట్ ఇండైరెక్ట్‌లీ డినోట్స్ లాంజివిటీ ఆఫ్ ఎ మ్యారేజ్. అంటే ఒక దాంపత్య బంధం అనేది ఎంతకాలం కొనసాగాలి అనేది నిర్ణయించేది మనకు ఎనిమిదో ఇల్లు. సో, ఎనిమిదో ఇంటి అధిపతి మనకక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. మెయిన్‌గా మాంగళ్య కారకుడైనటువంటి కుజుడు. అందుకే జాతకంలో మనకు జనరల్‌గా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కుజ దోషాన్ని మనం ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటాము అనంటే, ఎయిత్ హౌసు, ఎయిత్ లార్డు ఈ రెండిటికి కారకుడు ఎవరంటే మనకు కుజుడొస్తారు. కుజుడు, శని కూడా వస్తారు కానీ, ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ మ్యారేజ్ అంటే డివోర్స్ అవ్వకుండా ఉండడానికి, పార్ట్నర్ చనిపోకుండా ఉండడానికి, గొడవలు రాకుండా ఉండడానికి, డిస్ప్యూట్స్ రాకుండా ఉండడానికి మనకు
కుజుడు యొక్క ప్లేస్‌మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కుజుడు ఎంత సెన్సిటివ్ అంటే జాతకంలో మనకు 12 స్థానాలు ఉంటే అందులో 6 స్థానాల్లో కుజుడు దోషాన్నిచ్చేస్తారు. లగ్నంలో ఉన్న కుజ దోషమే, రెండో ఇంట్లో ఉన్న కుజ దోషమే, నాలుగో ఇంట్లో ఉన్న కుజ దోషమే, ఏడో ఇంట్లో ఉంటే కుజ దోషమే, ఎనిమిదో ఇంట్లో ఉంటే కుజ దోషమే, 12 ఇంట్లో ఉంటే కుజ దోషమే. అంటే జాతకంలో మనకు చెప్పేటప్పుడు ఇలా చెప్తారు. ఇండైరెక్ట్‌గా దాని మీనింగ్ ఏంటి అనంటే మార్స్ అనే ఆయన చాలా సెన్సిటివ్ ప్లానెట్. సో, ఈ ఫ్యామిలీ సుఖాన్ని నిర్ణయించేటటువంటి స్థానాలలో ఎక్కడ ఉన్నా కూడా కుజుడు అది కుజ దోషం కింద వస్తుంది. ఆఫ్‌కోర్స్ దాన్ని కన్సిడరేషన్ తీసుకునేటప్పుడు అది నల్లిఫై చేసే ఫ్యాక్టర్స్ కూడా మనం అక్కడ తీసుకోవాలి. చాలామంది జాతకాల్లో ఏంటంటే కుజదోషం ఉన్నా కూడా అది క్యాన్సెల్ అవుతుంది. కుజదోషం ఉన్నవాళ్ళు అంటే క్యాన్సెల్ కాకుండా ఉన్న వాళ్ళకు కూడా దాంపత్య జీవితం బానే ఉంటుంది. అలాంటి వీడియోలు మనం చాలా ఇదివరకే మన ఛానెల్‌లో చేసి పెట్టాం. ఒకవేళ చూడకుండా ఉంటే పాత వీడియోలో ఉంటాయి చూసుకోండి. బట్ ఇక్కడేంటంటే మాంగళ్య స్థానము, మాంగళ్య కారకుడైనటువంటి కుజుడు, అలాగే మాంగళ్య స్థానాధిపతి. వీళ్ళు ముగ్గురు యొక్క కండిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్‌గా రోల్ ప్లే చేస్తుంది. వీటితో పాటు మనకు మోస్ట్ ఇంపార్టెంట్‌గా శయన స్థానం. అంటే వ్యయస్థానమైనటువంటి 12వ ఇల్లు, 12వ ఇంటి అధిపతి శుక్రుడు. ఆఫ్‌కోర్స్ కళత్ర కారకుడు కూడా శుక్రుడే కాబట్టి ఈవెన్ శయన కారకుడు కూడా శుక్రుడే అవుతారు. అంటే ఒక హస్బెండ్, వైఫ్ మధ్య ఉన్నటువంటి ఫిజికల్ రిలేషన్‌షిప్పు, సెక్షువల్ రిలేషన్‌షిప్పు, ఫిజికల్ ఇంటిమసీ అనేది ఎలా ఉంటుందనేది మనకు 12 ఏళ్ళు నిర్ణయిస్తుంది. సో, జనరల్‌గా ఈ స్కాండల్స్ అంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకొకరితో అఫైర్ పెట్టుకోవడము, మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయడము, లేకపోతే ఒక పార్ట్నర్ మీద లాయల్టీ లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ ఎందువల్ల జరుగుతాయి అనంటే 12థ్ హౌస్ అనేది పాపత్వం చెంది 12థ్ లార్డ్ బలహీనపడి శుక్రుడి యొక్క కండిషన్ గనక చెడిపోతే అప్పుడే మల్టిపుల్ అఫైర్స్, మల్టిపుల్ మ్యారేజెస్ లేకపోతే ఒకరి దగ్గర సాటిస్ఫాక్షన్ లభించకుండా ఇంకొక పార్ట్నర్ కోసం వెతుక్కోవడము ఇలాంటివన్నీ డ్యూ టు 12థ్ హౌస్ ఏర్పడుతుందండి. చాలా మనం దాంపత్య జీవితాన్ని జడ్జ్ చేసేటప్పుడు మనం చేసేటటువంటి మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటి అనంటే 12థ్ హౌస్‌ని మనం కన్సిడరేషన్ కింద తీసుకోకపోవడం. జనరల్‌గా పెళ్ళిళ్ళ కోసం కానీ, వివాహాల కోసం గానీ మనము జాతకాలు చూసేటప్పుడు ఏంటంటే మనం నార్మల్‌గా చూసే ఫ్యాక్టర్స్ కుటుంబ స్థానము, సంతాన స్థానము, కళత్ర స్థానము, ఆయుస్థానం బావుంటే చాలు అని చెప్పేస్తాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే 12థ్ హౌస్. ఎందుకంటే 12థ్ హౌస్ అనేది ఓన్లీ సెక్షువల్ రిలేషన్‌షిప్ లేకపోతే ఫిజికల్ ఇంటిమసీ అని కాదండి. 12థ్ హౌస్ అనేది ఏంటి అనంటే జనరల్‌గా పర్స్పెక్టివ్ ఆఫ్ ద మ్యారేజ్ అనేది ఏంటి అనంటే ఇట్ షుడ్ లీడ్ టు స్పిరిచువాలిటీ. అంటే ఒక దాంపత్య బంధంలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతామంటే ధర్మార్థ కామ మోక్షాలను అనుభవించి మోక్ష ప్రాప్తి కలగాలి. అంటే మోక్ష స్థానం అనేది మనకు 12 ఏళ్ళు నిర్ణయిస్తుంది. అందుకే కళత్ర కారకుడైనటువంటి శుక్రుడు 12 ఇంట్లో ఉచ్చబడతారు. అది గురువిల్లే 12 ఏళ్ళు కూడా. సో, 12థ్ హౌస్ అనేది అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్‌గా ఒక మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికైనా సరే, లేకపోతే డివోర్స్ అవ్వడానికైనా సరే రీజన్ ఏంటి అనంటే చాలామంది కేసెస్‌లో 12థ్ హౌస్ యొక్క అఫ్లిక్షన్ ఉంటుంది. చాలామంది జాతకాలు ఏంటంటే 12థ్ లార్డ్ చెడిపోతే ఖర్చులు తక్కువ ఉంటాయి. అది ఫినాన్షియల్‌గా కలిసొస్తుందని చెప్తారు. అదొక యాంగిల్‌లో కరెక్టే కానీ 12థ్ హౌస్ గనక చెడిపోతే ఫిజికల్ ఇంటిమసీ ఉండదు వాళ్ళకు. అంటే మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో సెక్షువల్ హ్యాపీనెస్ లేకపోతే పార్ట్నర్ ద్వారా దొరకాల్సినటువంటి సాటిస్ఫాక్షన్ అనేది అప్ టు ద మార్క్ ఉండదు. సో, 12థ్ హౌస్, 12థ్ లార్డ్ శుక్రుడి యొక్క కండిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఒక మనిషి యొక్క కుటుంబ జీవితాన్ని నిర్ణయించేటటువంటి ఫ్యాక్టర్స్. సో, ఇప్పుడు ఈ సెకండ్ హౌసు, ఫిఫ్త్ హౌసు, సెవెంత్ హౌసు, ఎయిత్ హౌసు, 12థ్ హౌస్ అనేది శుభత్వం పొంది ఉంటే వాళ్లకు అన్నీ పీస్‌ఫుల్‌గా జరుగుతుందని భావించాలి. అంటే అక్కడ ఏమైనా నైసర్గిక శుభగ్రహాలు ఉంటేనో, లగ్నాత్తు త్రికోణాధిపతులు గానీ, కేంద్రాధిపతులు గానీ స్వక్షేత్రబడి ఉంటే, ఉచ్చబడి ఉంటే, బలపడి ఉంటే అది మంచిది మనకు. సపోజ్ అక్కడ ఇప్పుడు పాపగ్రహాలు ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు సెవెంత్ హౌస్‌లో మనకి ఏదైనా ఒక నైసర్గిక పాపగ్రహం శని గానీ, కుజుడు కానీ, రాహు గానీ, కేతువు గానీ ఉన్నారనుకోండి. అప్పుడు వాళ్లకు కళత్ర జీవితం చెడిపోతుందా అనంటే అలా ఏం కాదండి. ఎందుకంటే ఇప్పుడు చాలామందికేంటంటే జాతకంలో సెవెంత్ హౌస్‌లో శనీశ్వరుడు ఉన్నవారు, సెవెంత్ హౌస్‌లో కుజుడు ఉన్నవారు
సెవెంత్ హౌస్‌లో రాహు, కేతులు ఉన్నవారు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ఆనందంగా బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి జాతకాలు కూడా మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఛానెల్‌లో చాలా పెట్టుంచాం ఆల్రెడీ. సో, ఈరోజు కూడా ఇలా కుటుంబ జీవితంలో అంటే కుటుంబ జీవితాన్ని నిర్ణయించేటటువంటి స్థానాలలో గనక పాపగ్రహాలు ఉంటే, అవి ఒక మంచి కుటుంబ జీవితానికి ఎలా దారితీస్తుందనే విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనిస్తే మీకొక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక ఆడవారి జాతకం అండి. ఈవిడ జన్మించిందొచ్చేసి గ్రహస్థితిని గనక గమనిస్తే కన్యా లగ్నంలో జన్మించారు. ద్వితీయంలో కుజకేతువులున్నారు. చతుర్థంలో చంద్రుడు, షష్టమంలో వక్రించినటువంటి బుధుడు, సూర్యుడు, సప్తమంలో శనీశ్వరుడు, శుక్రుడు, అష్టమంలో రాహువు, లాభంలో వక్రించినటువంటి గురువు ఉన్నారు. సో, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్‌గా నేను ఈ జాతకం ఎందుకు పెడుతూ ఉన్నాను అనంటే, ఇందాక నేను చెప్పినటువంటి కుటుంబ జీవితాన్ని నిర్ణయించేటటువంటి స్థానాలలో ఇక్కడ పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఇది చాలామంది జాతకాల్లో ఒక్క ఒక్క స్థానంలో గనక పాపగ్రహం ఉంటేనే భయపడుతూ ఉంటారు. ఏడో ఇంట్లో గనక పాపగ్రహం ఉంటే వైవాహిక జీవితం చెడిపోతుంది. ఎనిమిదో ఇంట్లో గనక పాపగ్రహం ఉంటే ఆయుష్ ఉండదు. రెండో ఇంట్లో పాపగ్రహం ఉంటే కుటుంబం ఉండదు. ఐదో ఇంట్లో పాపగ్రహం ఉంటే పిల్లలుండరు. సో, ఇలా భయపడుతుంటారు కదా! వాళ్ళకు అలా పాపగ్రహాలు ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో మంచి చేస్తుందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. సో, ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి కుటుంబ జీవితాన్ని నిర్ణయించేటటువంటి స్థానాలు మీరు గనక గమనిస్తే, మెయిన్‌గా ఫస్ట్ మీరు చూడాల్సింది కుటుంబ స్థానమైనటువంటి రెండో ఇల్లు. సో, రెండో ఇంటిని గమనించండి. రెండో ఇంట్లో ఈవిడకు కుజ, కేతువులు కలిసున్నారు. అంటే రెండో ఇల్లు అనేది కుటుంబ స్థానం. కుటుంబ స్థానంలోనే కుజుడు పాపగ్రహము, కేతు కూడా పాపగ్రహమే. సో, కుజుడు, కేతువు ఇద్దరు కలిసి రెండో ఇంట్లో ఉన్నారు. పంచమ స్థానం విషయానికొస్తే ఐదో ఇల్లు ఖాళీగా ఉంది. అది ప్రాబ్లమ్ లేదు. సంతాన స్థానం ఖాళీగా ఉంది. సంతానాధిపతి ఇంకొక ఆహ్, కేంద్రంలో ఉన్నారు. అది మంచిదే. సంతాన స్థానం మీద గురు దృష్టి ఉంది. అది మంచిది. సో, సంతాన స్థానానికి అక్కడ ఇబ్బంది లేదు. మెయిను కళత్ర స్థానం విషయానికి రండి. కళత్ర స్థానంలో ఈవిడకు శనీశ్వరుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. సో, శుక్రుడు ఉచ్చంలో ఉన్నారు. అది ప్రాబ్లమ్ లేదు. కాకపోతే శనీశ్వరుడు ఎవరైతే ఉన్నారో అది ప్రాబ్లమ్ మనకు. జనరల్‌గా ఏడో ఇంట్లో గనక శనీశ్వరుడు ఉంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వవు. లేకపోతే పెళ్లి లేట్ అయిపోతుంది. లేకపోతే పెళ్ళైనా కూడా దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు, భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తుందని చెప్తారు. సో, అది జరిగిందంటే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో, కళత్ర స్థానం కూడా ఒక రకంగా చెడిపోయింది. మెయిన్ కళత్ర స్థానం ఏంటంటే పాపకర్తెర యోగంలో ఉంది ఇక్కడ. రాహు, సూర్యుల మధ్య ఉంది. సో, జనరల్‌గా అది చెడిపోవాలి మనకు. మెయిన్‌గా కళత్ర స్థానాధిపతి అయినటువంటి గురువు ఎలా ఉన్నారో చూడండి. ఉచ్చబడి వక్రించి ఉన్నారాయన. అందుకే నేను గురువుకి బ్రాకెట్స్ వేశానక్కడ. అంటే గురువు అక్కడ బలంగా ఉన్నారని భావించాలి కానీ, ఉచ్చబడి వక్రించి ఉండేటప్పుడు ఆయన రివర్స్‌లో నీచబడతారు. అంటే కళత్ర స్థానాధిపతి చెడిపోయారన్నట్టు భావించాలి. సో, ఇక్కడ కళత్ర స్థానము, కళత్ర స్థానాధిపతి చెడిపోయారు. మెయిన్‌గా మాంగళ్య స్థానం విషయానికి రండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడవాళ్ళ జాతకంలో మనకు 8వ ఇల్లే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఎయిత్ హౌస్‌లో గనక మనకు పాపగ్రహాలుంటే న్యాచురల్‌గా వాళ్ళకు దాంపత్య జీవితం బావుండదు అని చెప్పేస్తారు. అంటే ఎయిత్ హౌస్‌లో ఏ గ్రహం ఉన్నా కూడా అది ఏదో ఒక దోషంకి దారితీస్తుంది. అంటే ఎయిత్ హౌస్‌లో శుక్రుడు ఉంటే కళత్ర దోషము, ఎయిత్ హౌస్‌లో శని ఉంటే అష్టమ శని, చంద్రుడు ఉంటే అష్టమ చంద్రుడు, చంద్రాష్టమం అని చెప్తారు. రాహుకేతువులు ఉంటే నాగదోషము, కుజుడు ఉంటే కుజదోషము, ఇలా ఏ గ్రహం ఉన్నా ఏదో ఒక దోషం అని చెప్తారు. సో, ఇక్కడ రాహు ఉంది కాబట్టి ఇది నాగదోషం. సో, కుజదోషం కూడా ఉంది. ఎందుకంటే కుజుడు రెండో ఇంట్లో ఉన్నారు కదా! అది కుజదోషం. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే కుటుంబ జీవితాన్ని సూచించేటటువంటి స్థానాలైనటువంటి 5 స్థానాలలో 4 స్థానాలు పాపత్వం చెంది ఉన్నాయి. ఓన్లీ సంతాన స్థానము మాత్రమే ఆవిడకు బావుంది. అలాగే శయన స్థానం బావుందనుకోండి. ఎందుకంటే 12 అధిపతి సూర్యుడు 12 చూసుకుంటున్నారు. అదేం ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు ఈవిడకు కుటుంబ జీవితం చెడిపోయిందని గనక మనం చూసుకుంటే, ఈవిడ జన్మించిందొచ్చేసి 1967లో జన్మించారండి. మార్చి 4వ తేదీ. సో, ఈవిడకి యాక్చువల్‌గా పుట్టినప్పుడు కేతు దశ జరిగింది. 4 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది. ఈ కేతు దశ తర్వాత శుక్రదశ జరుగుతుంది ఆవిడకు. సో, శుక్రదశ ఏంటంటే ఆవిడకు 1971 నుంచి 1991 వరకు జరుగుతుంది. సో, ఇక్కడేంటంటే
శుక్రదశ జరిగేటప్పటికి ఆవిడకు 24 ఇయర్స్ శుక్రదశ కంప్లీట్ అయ్యేటప్పటికి. ఇప్పుడు నార్మల్‌గా ఏదైనా ఒక జాతకంలో సప్తమంలో గనక శనీశ్వరుడు ఉంటే వాళ్ళకు పెళ్లి లేట్ అవుతుందని చెప్తారు కదా! సో, ఈవిడకు పెళ్లి ఎప్పుడు జరిగింది అని గనక చూసుకుంటే 1969లో జరిగింది. 1969 అంటే అప్పుడు ఆవిడకు ఏజ్ ఎంత అంటే 22 ఇయర్స్. 22 ఏళ్లకు పెళ్లి జరిగిపోయింది ఆవిడ. అంటే సుమారుగా అది బాల్య వివాహమే అనుకోండి 22 ఇయర్స్ అంటే. సో, ఇక్కడ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సెవెంత్ హౌస్‌లో శనీశ్వరుడు ఉండేటప్పుడు ఎలా అంత తొందరగా పెళ్లి జరుగుతుందని గనక చూసుకుంటే, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అక్కడ శని ఒక్కరే ఉంటే అక్కడ డిలే అయ్యి ఉండేదండి మ్యారేజ్. కానీ ఇక్కడేంటంటే శనితో పాటు ఉచ్చబడ్డ శుక్రుడు ఉన్నారు కాబట్టి, శని మ్యారేజ్‌ని ఎంత డిలే చేస్తారో, శుక్రుడు మ్యారేజ్ అంత ఫాస్ట్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే ఒక మనిషిని రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ చేయడానికి ఆ సిట్యుయేషన్స్‌ని ఇంకా బూస్టప్ చేసి ఇస్తారు శుక్రుడు. సో, ఇక్కడేమవుతుందంటే శుక్రుడు ఆ మ్యారేజ్ యొక్క డిలేని అక్కడ కాంపెన్సేట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అనంటే, శుక్ర దశ జరగడం ఆవిడకు. సపోజ్ ఇక్కడ శుక్ర దశ జరగకపోయి ఉండుంటే కూడా మ్యారేజ్ డిలే ఉండేది. అంటే మరీ ఒక 30 ప్లస్ కాకపోయినా కూడా అట్‌లీస్ట్ ఒక 26 గాని, 28 అలా వచ్చుండేది ఆవిడకు మ్యారేజ్ ఏజ్. కాకపోతే శుక్ర దశ జరుగుతుంది కాబట్టి అక్కడ ఆవిడకు 22 ఇయర్స్‌లోనే మ్యారేజ్ జరిగింది. కాకపోతే ఇక్కడ మీకు మ్యారేజ్ జరిగినా కూడా ఆవిడ యొక్క హస్బెండ్ యొక్క ఏజ్ గనక తీసుకుంటే, ఆవిడ హస్బెండ్ ఆవిడ కంటే 9 సంవత్సరాలు పెద్దవాడు. అంటే ఆవిడకు ఏజ్ 22 అంటే వాళ్ళ హస్బెండ్‌కి అప్పుడు 31 ఇయర్స్ ఏజ్ అంట. సో, ఇది ఎందుకొచ్చింది అనంటే మెయిన్ కళత్ర స్థానాధిపతి అక్కడ నీచబడడం వల్ల. అక్కడ ఉచ్చంలో ఉన్నా కూడా ఆయన వక్రించున్నారు కాబట్టి నీచబడ్డట్టు భావించారు. కానీ ఇప్పుడు కళత్ర స్థానాధిపతి నీచబడ్డాడు. కళత్ర స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు కాబట్టి ఈవిడకు దాంపత్య జీవితం ఏమైనా చెడిపోయిందా అని గనక చూసుకుంటే, ఆవిడకు దాంపత్య జీవితం ఏమీ చెడిపోలేదు. ఇంకా చెప్పాలంటే అత్తయ్య, మావయ్యలు ఆవిడని మంచిగా చూసుకున్నారు. పెళ్లి చేసుకుంది కూడా ఎవరిని అంటే మేనరికంలో చేసుకున్నారు ఆవిడ. అంటే ఆ రిలేషన్‌లోనే ఆవిడకు సంబంధం దొరికింది. ఎందుకు దొరికింది? పంచమాధిపతి, భాగ్యాధిపతి ఇద్దరు కలిసి సప్తమంలో ఉన్నారు చూడండి. నంబర్ 1 సప్తమాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానాన్ని చూసుకుంటున్నారు. నంబర్ 2 మెయిన్ ఇక్కడ మీరు చూడాల్సిందేంటంటే, సప్తమాధిపతి గురువు చంద్రుడి ఇంట్లో ఉన్నారు. చంద్రుడు గురువు ఇంట్లో ఉన్నారు. అప్పుడేమవుతుందంటే, గురువు గురువింటికి వెళ్తున్నట్టు అవుతుంది. చంద్రుడు చంద్రుడి ఇంటికి వచ్చేస్తున్నట్టు అవుతుంది. సో, అప్పుడు గురువు మనకు ధనుస్సులో స్వక్షేత్రపడ్డట్టు అవుతుంది. టెక్నికల్‌గా ఏంటంటే, ఈ కన్యా లగ్నానికి సప్తమాధిపతి ఎప్పుడూ బలపడకూడదు. అంటే స్వక్షేత్రపడకూడదు. ఒకవేళ స్వక్షేత్రపడితే అది ఇంకా ద్వికళత్ర యోగానికి దారితీస్తుంది. అలాంటప్పుడు ఈవిడ దాంపత్య జీవితం అనేది చెడిపోవాలి యాక్చువల్‌గా. కానీ ఈవిడ చేసుకున్న పుణ్యం ఏంటంటే, గురువు ఈవిడకు నార్మల్‌గా లేరు. అంటే వక్రించి ఉన్నారు. అంటే బాధకాధిపతి బాధలు ఇవ్వాల్సినటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఆ గ్రహం వక్రించి ఉండేటప్పుడు రివర్స్‌లో ఆవిడకు యోగాన్ని ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, దొరికిన భర్త యొక్క ఏజ్ కొంచెం ఎక్కువైనా కూడా, భర్తతో ఉన్నటువంటి రిలేషన్‌షిప్పు, అలాగే భర్తతో ఉన్నటువంటి అండర్‌స్టాండింగు, కంపాటిబిలిటీ అనేది బాగుండే రకంగా చూసుకుంటుంది. అంటే దీని అర్థం ఏంటి అనంటే, సప్తమంలో మనకు పాపగ్రహాలు ఉన్నా కూడా, సప్తమాది పాపత్వం చెంది ఉన్నా కూడా, కొన్ని కేసెస్‌లో ఆ పాపత్వం అనేది వాళ్ళ మంచి కోసమే జరుగుతుందన్నట్టు మనం భావించాలి. మెయిన్ ఏంటంటే, ఎయిత్ హౌస్ విషయానికి రండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎయిత్ హౌస్‌లో గనక రాహు ఉంటే, అది వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ నాగదోషం. అది కూడా రాహు ఎలా ఉన్నారక్కడ? కుజుడి ఇంట్లో, శత్రుక్షేత్రంలో శత్రు చూపులో ఉన్నారు. సో, టెక్నికల్‌గా ఈవిడకు నాగదోషం ఉండేటప్పుడు ఈవెన్ అది మాంగళ్య దోషానికి కూడా దారి తీయాలి. మాంగళ్య స్థానంలో పాపగ్రహం ఉంది కాబట్టి. కానీ రాహు ఈవిడకు చెడు చేశారా అని అంటే, ఇప్పుడు ఒకవేళ ఆవిడకు మాంగళ్య దోషమే గనక ఉంటే, మాంగళ్య దోషం ఏం చేయాలి? భార్యాభర్తల మధ్య గొడవలు తీసుకురావాలి. లేదా వాళ్ళనిద్దరిని విడగొట్టాలి, విడాకులు ఇవ్వాలి. వర్స్ట్ కేస్ ఏంటంటే పార్ట్నర్ చనిపోవాలి. అలా జరిగిందనంటే ఇప్పటి వరకు వాళ్ళ భర్త బతికే ఉన్నారు. అంటే ఆవిడకు మ్యారేజ్ అయింది 1969. ఇప్పుడు 2025 అనుకోండి. దాదాపు 45 ఇయర్స్ అయింది ఆవిడకు మ్యారేజ్ అయ్యి. అంటే 45 ఇయర్స్ వరకు ఆవిడ దాంపత్య జీవితంలో కొనసాగుతూ ఉన్నారంటే, మాంగళ్య బలం లేకపోతే కొనసాగగలుగుతారా? ఇది జనరల్ క్వెషన్. సో, అలాంటప్పుడు ఏంటంటే, రాహు ఎందుకు ఆవిడకు మాంగళ్య బలాన్ని ఇస్తున్నారు అనంటే, రాహుకేతువులు ఎప్పుడు మనకు డైరెక్ట్‌గా ఏ రిజల్ట్ ఇవ్వరండి. వాళ్ళు ఉన్నటువంటి రాశ్యాధిపతి
వాళ్ళున్నటువంటి నక్షత్రాధిపతి యొక్క బలాబలాల మీదే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఫలితాలనేది ఆధారపడుతుంది. సో, ఇక్కడ రాహు, కుజుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి, కుజుడు యొక్క కండిషన్ మీదే రాహు ఇవ్వాల్సిన రిజల్ట్ అనేది ఆధారపడుతుంది. సో, ఇక్కడ గనక చూసుకుంటే, కుజుడు సెకండ్ హౌస్‌లో ఉండి, ఆయన ఇంటిని ఆయన చూసుకుంటున్నారు. అంటే ఎయిత్ లార్డ్ ఎయిత్ హౌస్‌ని చూసుకుంటున్నారు. ఇంకొకటేంటంటే, రాహు, కుజుడు ఇంట్లో ఉన్నారు. కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నారు. అంటే రాహు మేషంలో ఉన్నారు, కుజుడు స్వాతిలో ఉన్నారు. ఒక రకంగా ఇది కూడా పరివర్తన కింద తీసుకోవచ్చు మనం. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ స్థాన పరివర్తన గాని, నక్షత్ర పరివర్తన కానీ జరగదు కానీ, ఒక రకంగా ఎనర్జీస్ అనేవి ఎక్స్‌చేంజ్ అవుతున్నాయి అక్కడ. మెయిన్ ఏంటంటే రాహు, కుజుడు ఇంట్లో ఉండి, కుజుడు రాహుని చూసేటప్పుడు ఆయనకు రావాల్సినటువంటి స్థాన బలం వస్తుందక్కడ. మెయిన్ రాహు ఏ నక్షత్రంలో ఉన్నారు? భరణి నక్షత్రంలో ఉన్నారు. అంటే శుక్రుడు అక్కడ ఉచ్చంలో ఉన్నారు. సో, రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి ఉచ్చంలో ఉన్నారు. రాహు ఉన్నటువంటి స్థానాధిపతి రాహుని చూస్తున్నారు. సో, అలాంటప్పుడు ఏంటంటే మాంగళ్య స్థానంలో రాహు ఉన్నా కూడా, అది శత్రుక్షేత్రం అయినప్పటికీ, ఆయన ఉన్న రాశ్యాధిపతి ఆయనను చూస్తున్నందువల్ల ఆయన అక్కడ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. దాని అర్థం ఏంటంటే అత్తయ్య, మావయ్యలు తెలిసిన వాళ్ళే. మేనరికం అంటే సంబంధంలోనే పెళ్లి చేసుకున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి అత్తయ్య, మావయ్యలు ఆవిడకు తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి పొందాల్సినటువంటి ఆ హాస్పిటాలిటీ, ట్రీట్మెంట్ అనేది ఆవిడకు మంచిగా దొరికింది. ఈవెన్ భర్త ఆవిడ కంటే 9 ఇయర్స్ పెద్దాయనైనా కూడా ఈ రోజుటి వరకు వాళ్ళ దాంపత్య జీవితంలో గొడవలు గానీ, ప్రాబ్లమ్స్ గానీ, భర్త ఆయుర్దాయానికి గండం కానీ అలాంటిదేమీ రాలేదు. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే, పాపగ్రహాలు మనకు కుటుంబ జీవితాన్ని నిర్ణయించేటటువంటి స్థానాలలో ఉంటే అది చెడు చేస్తాయన్నట్టు మనం భావించకూడదండి. ఎందుకంటే, ఏది మనకు గ్రహస్థితి ఒక్కటే నిర్ణయించే ఫ్యాక్టర్ కాదు మనకు. గ్రహస్థితితో పాటు మనకు దశలు కూడా అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, మెయిన్ ఇక్కడ ఆవిడకు పెళ్లి జరిగింది, శుక్ర దశలో పెళ్లి జరిగింది. తర్వాత సూర్యదశ జరిగింది ఆవిడకు. 91 నుంచి 97 వరకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే వ్యయాధిపతి దశ చెడు చేస్తుందని చెప్తారు కదా నార్మల్‌గా. ఇక్కడేంటంటే సూర్యదశ స్టార్ట్ అయిన తర్వాతే ఆవిడకు ఇద్దరు పిల్లలు కలిగారు. 1991లో అబ్బాయి, 1995లో ఒక అమ్మాయి కలిగారు. అంటే వ్యయాధిపతి దశలో ఆవిడకు సంతాన యోగం లభిస్తూ ఉంది. మళ్ళీ తర్వాత చంద్రదశ వస్తుంది ఆవిడకు. అది లాభాధిపతి దశ. అది ఎలాగో మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే లాభాధిపతి 4వ ఇంట్లో ఉన్న మంచిదే. పరివర్తన చెంది లాభస్థానంలో స్వక్షేత్రపడుతున్నట్టు మనం భావించినా కూడా మంచిదే. అది ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కుజదశ జరుగుతుంది ఆవిడకు. 2007 నుంచి 2014 వరకు. సో, కుజదశ ఆవిడకి ఎలా ఉందంటే ఎక్సలెంట్‌గా ఉంది. దాంపత్య జీవితంలో ఏం ప్రాబ్లమ్ రాలేదు. ఓన్లీ స్లైట్‌గా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి ఆవిడకు. చిన్న గాయాల పాలయ్యారు అంతే గాని, ఆవిడకు ఎటువంటి గండం కానీ, లేకపోతే ఆవిడ భర్తకి ఎటువంటి ప్రాబ్లమ్ కానీ రాలేదు. మెయిన్‌గా ఈ కుజదశ తర్వాత వచ్చిన రాహుదశ ఇంపార్టెంట్. ఎందుకంటే 8దో ఇంట్లో ఉండి జరుగుతుంది రాహుదశ ఆవిడకు. అది 2014లో స్టార్ట్ అయింది. సో, జనరల్‌గా రాహు గనక 8దో ఇంట్లో ఉండి రాహుదశ జరిగితే అది చాలా బాధిస్తుంది. చాలా కష్టాలు తీసుకొస్తుంది. విపరీతమైనటువంటి దారుణాలకి గురి చేసేస్తుందని చెప్తాం కదా! సో, ఆవిడకు రాహుదశ అలాంటిది ఏమైనా చేసిందనంటే 2020లో కూతురికి పెళ్లి చేశారు. 2022లో కొడుక్కి పెళ్లి చేశారు. మెయిన్‌గా రాహు స్టార్ట్ అయిన 6 సంవత్సరాల తర్వాత అంటే 2020లో వాళ్ళ హస్బెండ్‌కి రావాల్సిన ప్రాపర్టీ ఏదైతే ఉందో లిటిగేషన్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఫ్రీ అయ్యి ఆయనకొచ్చింది. అంటే భర్తకు ఇంకా ఆదాయం వచ్చింది రాహు దశలో. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే 8దో ఇంట్లో రాహు గనక చెడు చేసేటట్టుంటే కొడుకుకి పెళ్లి చేయడము, కూతురికి పెళ్లి చేయడము, భర్తకు ఆర్థిక లాభము, కుటుంబానికి ఆర్థిక అభివృద్ధి తీసుకొస్తారా? అది చెడు కాదు కదా! సో, అలాంటప్పుడు ఏంటంటే అష్టమ స్థానంలో ఇచ్చినటువంటి రాహు ఫలితాలే ఆవిడ లైఫ్‌లో ఇంకా చెప్పాలంటే కేంద్ర కోణాలలో ఇవ్వాల్సినటువంటి యోగం కంటే అష్టమంలో రాహు ఇచ్చిన ఫలితం ఇంకా ఎక్కువగా ఉందన్నట్టు భావించాలి. సో, ఇక్కడేంటంటే కుటుంబ జీవితాన్ని నిర్ణయించేటటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు పాపత్వం చెంది ఉన్నా కూడా వాటి యొక్క అధిపతులు గనక బలంగా ఉండి జరిగే దశాంతర్దశల సపోర్ట్ గనక మనకు ఉన్నట్టయితే అప్పుడు పాపత్వం చెంది ఉన్నా కూడా అది మనకు కుటుంబ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్‌ని తీసుకురాదు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఆవిడకు శని దశ గాని, లేకపోతే బుధ దశ గాని వచ్చుంటే అప్పుడు ప్రాబ్లమ్ వచ్చుండేది. ఆవిడ లక్ ఏంటంటే పుణ్యం ఏంటంటే అది ఇంకా రాలేదు. నెక్స్ట్ గురు దశ వస్తుంది. వచ్చినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే గురువు వక్రించి ఉన్నారు. ఓకేనా? సో,
దీన్ని బట్టి నేను చెప్పేదేంటంటే, జాతకంలో పాపగ్రహాలు గనక కళత్ర స్థానంలోనో, సంతాన స్థానంలోనో, కుటుంబ స్థానంలోనో, మాంగళ్య స్థానంలోనో ఉంటే వివాహం జరగదు. లేకపోతే వివాహం జరిగినా కూడా వైవాహిక జీవితం బావుండదని చెప్తే, అలాంటిదేం మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సిందేంటంటే, అధిపతులు బలంగా ఉన్నారా? కారకులు బలంగా ఉన్నారా చూడాలి. సో, ఇక్కడ కళత్ర కారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చంలో ఉన్నారు. పుత్ర కారకుడైనటువంటి గురువు పరివర్తన చెంది బలపడతారు. అలాగే మాంగళ్య కారకుడైనటువంటి కుజుడు బలంగా ఉన్నారు. సో, అన్నీ బలంగా ఉండేటప్పుడు ఏంటంటే, అవి పాపత్వం పొంది ఉన్నా కూడా ఆ జాతకుడికి అవి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయన్నట్టుగానే భావించాలి. ఓకేనా? సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.